హలో ఫ్యామిలీస్, వెల్కమ్ టు తెలుగు టీ టాక్స్. నేను మీ కుసుంగంజిని. ఈ రోజు నేను మల్లారెడ్డి యూనివర్సిటీ కాలేజ్లో ఉన్నాను. అండ్ మీరు చూస్తున్నారు కదా, నాతో పాటు ఆనంద్ సార్ ఉన్నారు. డైరెక్ట్గా మీకు ఈరోజు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మల్లారెడ్డి యూనివర్సిటీలో వాటర్ స్కేలింగ్ ఉండడం వల్ల ఇది సూరారంలో ఉంటుంది, మీకు తెలుసు కదా. ఇక్కడ కొన్ని వందల వేల మంది చదువుతుంటారు. అదిగోండి, మల్లారెడ్డి డెంటల్ కాలేజ్ అది. దాని పక్కనే మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఉంటుంది, దాని పక్కనే హాస్పిటల్ ఉంటుంది. అండ్ ఈ క్యాంపస్లో మొత్తం మీకు హిమజల్ వాటర్ కండిషనర్స్ పెట్టారు. అర్థం చేసుకోండి, యూనివర్సిటీసే పెట్టుకున్నాయంటే ఎంత రీసెర్చ్ చేసింటే పెట్టుకొని ఉంటారు. మా ప్రోడక్ట్ ఎంత బాగుందని. సార్, హలో సార్, ఎలా ఉన్నారు సార్? సూపర్ సార్. సార్, ఫస్ట్ థింగ్, మల్లారెడ్డి గారు మీకు ఫోన్ చేసినప్పుడు ఏం అడిగారు? సార్ ఏం లేదు సార్, వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు మనకు కాల్ చేసి చెప్పినారు సార్, మాకు ఈ హార్డ్ వాటర్ ప్రాబ్లమ్ చాలా వరకు ఉన్నాయని, మాకు సొల్యూషన్ ఇవ్వగలుగుతారని చెప్పినారు. ఎందుకంటే వాళ్ళు చెప్పినారు సార్, మాది ఇంత పెద్ద యూనివర్సిటీ ఉన్నది, ఇంత పెద్ద యూనివర్సిటీ క్యాటర్ చేయగలుగుతారంటే సార్ మాకు ఆపర్చునిటీ ఇవ్వండి అని చెప్పినాము. ఇలాంటి మేము 15 యూనిట్స్ పెట్టినాం సార్. ఇంకా వాళ్ళు చాలా చాలా వరకు హ్యాపీగా ఉన్నారు. సో మీరు అర్థమవుతుందా సార్, రోజుకి ఎన్ని నీళ్ళు అవసరం అవుతుంది? సార్ ఇక్కడ కనీసం 5 లక్షల లీటర్ నీళ్ళు అవసరం ఉంటుంది. అండ్ మనం ప్రొడక్ట్ చేస్తుందంట 100% సార్. ఓకే, సో మీకు అర్థమైంది కదా, ఇలాంటి యూనిట్స్ మొత్తం క్యాంపస్లో ఇలా చాలా ఉంటాయి అన్నమాట. సో అవన్నీ నేను మీకు చూపిస్తాను, ఇక్కడ విజువల్స్ వేస్తాను, ఒకటి గమనించండి. సో సార్, ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ అయింది, ఎంత కెపాసిటీ పెట్టారు? సార్ ఒక్కొక్క యూనిట్ ఇక్కడ ఇలాంటి మనం 15 యూనిట్స్ పెట్టినాము. దీనికి ఒక్కొక్క కెపాసిటీ 15,000 ఉన్నది. అలా లెక్క ప్రకారం మనం 5 lakhs యూనిట్స్ వరకు మనం ఇక్కడ పెట్టేసినాం. సో వాళ్ళది అన్ని ఇంతకుముందు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సార్, రెసిడెన్షియల్ కాలేజ్ కూడా అన్నీ ఉన్నాయి. సో lakhs of liters యూసేజ్ ఉన్నది. సో వాళ్ళ అన్ని ప్రాబ్లమ్స్కి మనం ఫస్ట్ సార్ మాది ఎలా ఉంటుందంటే, మేము వి జస్ట్ గివ్ ద సొల్యూషన్, వి నెవర్ సెల్ ద ప్రోడక్ట్. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయని మొత్తం నోట్ చేసుకున్నాము. నోట్ చేసిన తర్వాత ఏమేమి ఇష్యూస్ ఉన్నాయన్నీ చేసేసి ఇవన్నీ పెట్టిన తర్వాత 3 months తర్వాత మళ్ళీ వచ్చి చెక్ చేసి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఆల్మోస్ట్ ఇది పెట్టేసి 9 months అయిపోయినారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ యూనివర్సిటీ వాళ్ళు ఇలా ఎన్ని కాలేజెస్ పెట్టారు, ఎన్ని యూనివర్సిటీస్ పెట్టారు? సార్ మా దగ్గర బోల్డన్ యూనివర్సిటీ సార్, హైదరాబాద్లోని మీకు రెసిడెన్స్ స్కూల్ చూసుకోండి, ఇంకా మనకు మల్లారెడ్డి కాలేజ్ అయిపోయినారు, ఇంకా ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో కూడా పెట్టినాము, ఎయిమ్స్ కాలేజ్ వైజాగ్లో కూడా పెట్టినాము. మేము చాలా వరకు యూనివర్సిటీస్ కాలేజ్లో అన్ని మొత్తం ఏపీ తెలంగాణలో మేము యూనివర్సిటీస్ క్యాటర్ చేస్తూనే ఉన్నాము. అందరు హ్యాపీగా ఉన్నారు, అందరు సంతోషంగా ఉన్నారు. ఇంకా ఎవరైనా ఇలాంటి యూనివర్సిటీలు కావాలంటే మేము సిద్ధంగా ఉన్నాము. ఇంకా నైపర్ స్కూల్ అండ్ కాలేజ్ కూడా మీకు తెలిసి ఉన్నది, ఎస్, అక్కడ కూడా మనం ఇన్స్టాల్ చేసినాం. ఓకే సార్, ఫస్ట్ ఇక్కడ దీని ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఏమేమి పెడుతున్నారు. ఒకవేళ ఇలాంటివి అంటే ఇప్పుడు మనము హౌసెస్కి పెడుతున్నాం, కరెక్టే కదా? సింగిల్ హౌస్ అయినా పెడతాము, కాలేజెస్ అయినా సరే, యూనివర్సిటీస్ అయినా, అంటే 4 people ఉండే దగ్గర నుంచి thousands of people ఉండేదాకా మనది ఇన్స్టాల్ చేస్తాం, కరెక్ట్? 100%. దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది సార్? సార్ దీనిలో మెయింటెనెన్స్ ఏం లేనే లేదు సార్. ఏముంటుంది, ఏదైనా కాల్షియం బైకార్బోనేట్స్ వచ్చినాను అనుకోండి, 3 monthsకి ఒకసారి, 2 monthsకి ఒకసారి ఇది ఓపెన్, జస్ట్ వీ నీడ్ టు ఓపెన్ ఇట్ అండ్ క్లీన్ ఇట్. మనం ఇది ఓపెన్ చేసినాం, క్లీన్ చేసినాం, అంతే, ఇంకేం లేదు. ఇంకా ఇది ఫుల్లీ ఆటోమేటిక్ ప్రోడక్ట్ సార్. ఇది మీరు చూస్తూనే ఉన్నారు కదా సార్, ఈ మిషన్లో ఎలా ఉంటుంది అంటే, ఇది ఆటోమేటిక్ స్విచ్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే సెన్స్ చేస్తుంది. ఎప్పుడెప్పుడు మనకు వాటర్ సప్లై వస్తుంది, అది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి వాటర్ సప్లై మనకు ఈ యూనిట్స్లో వస్తాయి. ఇది కూడా మేము ప్యారలల్లీ డివైడ్ చేయాలని అన్ని యూనివర్సిటీ చూస్తూనే ఉన్నారు సార్. అన్ని డివిజన్ చేసేసి వాటర్ దీనిలో వస్తుంది. దీనికి మనం కరెంట్ కూడా చాలా తక్కువ కాలుతుంది, ఎందుకంటే ఇది డీసీ పవర్ యూనిట్ ఉన్నది. ఏసీ నుంచి డీసీ, ఇది ఎంతైనా వోల్టేజ్, హై వోల్టేజ్ కానివ్వండి, ఏదైనా ఉంటే ఇది రెసిస్టెన్స్ చేసేసి దాని తర్వాత ఇక్కడ నుంచి పవర్ సప్లై అవుతుంది. సో డీసీ పవర్ ఉన్నది, సో పవర్ కన్సంప్షన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అన్ని ఫిల్టరేషన్ చేసేసి మనకు మంచి నీళ్ళు వచ్చేస్తూనే ఉంటుంది. ఓకే, నేను ఇప్పుడు ఇంకో స్పాట్ చూపిస్తాను, అక్కడికి వెళ్ళి మాట్లాడతాను. సో వాటర్ ప్రెషర్ చూసారు కదా ఎంత ఉంది ఏంటి అనేది. వాటర్ ఇక్కడ, సో ఫస్ట్ థింగ్ మీరు గమనిస్తే, మీకు ఒకవేళ వాటర్ ఇలా వస్తుంటే ఇలా టెక్నిక్గా చేస్తారు. వాటర్ ఇన్ అండ్ ఫ్లో అన్నీ మనకి సార్ చెప్తారు. ఇప్పుడైతే ఇక్కడ ఉందా, ఇప్పుడు ఫుల్గా స్కేలింగ్, వాటర్ మళ్ళీ రావు కదా. ఓకే, ప్రశాంత్ ఎవ్రీ 15 daysకి వచ్చి సర్వీస్ చేస్తాడు. యూజువల్గా 3 monthsకి ఒకసారి చేస్తే సరిపోతుందా? ఇప్పుడు స్కేలింగ్ ఉంది అనుకుంటున్నాము ఇక్కడైతే, అదే చూద్దాము ఎట్లా ఉంది ఏంటి అని. ఇలా మీరు ఎవ్రీ మంత్ ఇలా మీరు ఒకవేళ ఇంట్లో పెట్టుకున్నా, కాలేజెస్లో పెట్టుకున్నా, సార్ ఎక్కడెక్కడ పెడతారు సార్ మన? సార్ ఇది మనం ఎక్కడెక్కడ నీళ్ళు సమస్యలు ఉన్నాయి ఎక్కడెక్కడ మనం పెట్టుకోవచ్చు సార్. ఇది ఇండిపెండెంట్ హౌస్ కానివ్వండి, విల్లా కానివ్వండి, అపార్ట్మెంట్ కానివ్వండి, ఏదైనా యూనివర్సిటీ కానీ సార్. యూనివర్సిటీ చెప్తే
మనకు ఎస్వి యూనివర్సిటీ తిరుపతి కూడా పెట్టినాము, రెజొనెన్స్ స్కూల్ హైదరాబాద్ లో పెట్టినాము, Okay. ఇంకా మనకు మల్లారెడ్డి కాలేజ్ లో కనీసం 15 యూనిట్స్ మనం పెట్టేసినాం, వైజాగ్ లో ఎయిమ్స్ కాలేజ్ లో పెట్టినాం, చాలా వరకు సో యూనివర్సిటీ చాలా వరకు అపార్ట్మెంట్స్ మేజర్ గా మీరు తిరుపతిలో పెట్టారు, ఇంకా అలా స్టేట్స్ మహబూబ్ నగర్, సూరారం, జీడిమెట్ల ఈ ఏరియాలో అయితే ఉంది సార్. ఫస్ట్ మన ఆఫీస్ ఎక్కడ ఉంది సార్? సార్ మనది హైదరాబాద్ లో హిమాయత్ నగర్ లో ఉన్నది సార్. మనది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ జీడి మెట్లలో ఉన్నది. ఇంకా మనది ఆఫీస్ హిమాయత్ నగర్ లో కార్పొరేట్. సార్ మన దగ్గర ఎంతెంత సైజెస్ కి ఎంతెంత ఎలా ఉంటుంది సార్? సార్ మన దగ్గర మినిమం 1500 లీటర్ నుంచి ఒక 1 lakh లీటర్ వరకు మనం సొల్యూషన్ ఇవ్వగలుగుతాం. ఓకే, అంటే చిన్న ఇంట్లో నుంచి 1 BHK 2 BHK ఇళ్ళ నుంచి మీరు ఏవైనా చేయొచ్చు. యూనివర్సిటీస్ కానివ్వండి, సో హాస్పిటల్స్. ప్రైసింగ్ ఎట్లా ఉంటుంది ఏంటి సార్? సార్ మినిమం మనకు 40,000 నుంచి రేంజ్ స్టార్ట్ అవుతుంది సార్. డిపెండ్ అపాన్ మనకు ప్రెషర్ బేస్ మీద మనకు ఉంటుంది సార్. ఓకే, రైట్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఓపెన్ చేస్తున్నారు. ఇదంతా ఏంటి అంటే స్కేలింగ్ ఉండడం వల్ల స్టక్ అయిపోయిందా? కరెక్టా ప్రశాంత్? రైట్. ఇప్పుడు మీకు చూపిస్తాం మేము అవి ఎట్లా ఉంది ఏంటి. పూర్తి సర్వీస్ మన వాళ్ళే సర్వీస్ ఇస్తారు కదా సార్ కొన్న తర్వాత. అంటే ఇది కావాలంటే కస్టమర్ కూడా చేసుకోగలుగుతారు, మనకు కావాలంటే మనం పిలిస్తే మనం కూడా చేయగలుగుతాం సార్. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ ప్రోడక్ట్ ఎట్లా పనిచేస్తుందో చూపిస్తాము. ఒకసారి తీ ప్రశాంత్. అండ్ మీరు చూడొచ్చు ఎంత స్కేలింగ్ ఉందో చూడండి. ఇక్కడ గమనిస్తున్నారు కదా, అసలు ఘోరమైన స్కేలింగ్. అండ్ ఇదే ఇరుక్కబోయే అంత స్కేలింగ్ ఉంది కదా, కరెక్టా సార్? yes sir. చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది స్కేలింగ్. ఒకవేళ ఇక్కడ పట్టకపోతే ఇవన్నీ మన ట్యాప్స్ మీద, షవర్ మీద, మనకు స్కిన్ మీద, హెయిర్ మీద అన్ని అయితేనే ఉంటాయి. సో ఇది మనం యూనిట్ ఏం చేస్తాం మొత్తం ప్రొటెక్ట్ చేసేస్తుంది. రైట్. సో ఇది చూస్తున్నారు కదా మీరు ఎంత స్కేలింగ్ ఉందో చూడండి. అండ్ ఇప్పుడు మీకు ఇక్కడ లోపల చూపిస్తారండి. ఒకసారి చూడండి, ఇట్లా పెట్టి ఒకవేళ మీరు కానీ కిందకి తోస్తే కింద ఎంత పడుతుందో చూడండి. అంతే కదా ప్రశాంత్ క్లీన్ చేసేది. సో ఇంత మీకు పడుతుందంటే అర్థం చేసుకోండి ఎంత ఉంది అనేది. ఇది పట్టుకో ప్రశాంత్, చేతిలో చూపివా. చూడండి, దిస్ ఈస్ కాల్డ్ స్కేలింగ్. ఇంత స్కేలింగ్ మీకు రోజు ఇక్కడ ప్యూరిఫై అవుతుంది. ఇది గమనించండి. ఇట్లాంటివి 15 యూనిట్స్ ఉన్నాయి ఇక్కడ. సో మీకు ఇది ప్రూఫ్గా మీకు చూపిస్తున్నాము. సో ఎవరి ఇళ్ళల్లో అయినా సరే ఇలా వైట్ది ఉన్నట్లయితే 100% మీరు సార్ ఎన్ని రేంజెస్ ఉన్నాయి మన దగ్గర? సార్ మన దగ్గర 1500 నుంచి 1 lakh లీటర్ వరకు సొల్యూషన్స్ ఉన్నాయి. రైట్. సో మీరు గమనిస్తున్నారు కదా, ఇదిగోండి సార్. ఇది ఇప్పుడు ఇది ఏమంటారు సార్ దీన్ని? శుద్ధం. ఇప్పుడు ఇది వస్తే ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి చెప్పండి సార్. దీనివల్ల మనకు పైప్ లైన్ బ్లాకేజ్ అయిపోతూనే ఉంటాయి, షవర్ ప్యానల్స్ బ్లాకేజ్ అయిపోతూనే ఉంటాయి, ట్యాప్స్ మీద వైట్ స్కేలింగ్ అయిపోతుంది, మన హెయిర్ ఫాల్ ప్రాబ్లము. కొత్తగా ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా ఇలా వాటర్ కొడితే గోడలంతా క్రాక్స్ వస్తా ఉంటాయి సార్. ఇది పెట్టుకుంటే మీకు గోడలు కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి. కరెక్ట్ సార్. సో అర్థమైంది కదా మీకు. నేనైతే మీకు మల్లారెడ్డి కాలేజ్లో ఉన్న ఒక యూనిట్ చూపించాను. ఇట్లా మావి 15 యూనిట్స్ ఉంటాయి. మీరు జస్ట్ ఏం లేదండి, మీకు కానీ స్కేలింగ్ అంటే ఇలా తెల్ల సున్నం కానీ మీ ఇళ్ళల్లో మీ బకెట్స్ మీద కానీ వాటిలో చూస్తే మాత్రం చూస్తారు కదా మేము ఎంత తడిచిపోయామో. ఇదిగోండి మొత్తం స్కేలింగ్ ఇక్కడ పడ్డది గమనించండి. అండ్ ఇదంతా గమనిస్తే మీకు అర్థమవుతుంది. సో మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రాబ్లంతో ఫేస్ చేస్తుంటే ఇమీడియట్గా హిమజల్ని కాంటాక్ట్ చేయండి. అండ్ బెస్ట్ సర్వీస్ బెస్ట్ ప్రైస్లో మీకు దొరికేస్తుంది. మార్కెట్లో చాలా వెరైటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, కానీ ఎందుకు మల్లారెడ్డి సార్ హిమజల్నే కోరుకున్నారో చెప్పండి సార్. సార్ ఎందుకంటే మనది సౌత్ ఇండియాలో ఫస్ట్ BIS అప్రూవ్డ్ కంపెనీ ఉన్నది. రైట్. సో సర్టిఫికేషన్స్లో అయితే మనకి కొట్టేదే లేదు. సైంటిఫిక్ కానీ రీసెర్చ్ కానీ అవార్డ్స్ కానీ మీకు అన్నీ మనకే వచ్చి ఉన్నాయి. కాబట్టి మీరు మస్ట్ అండ్ షుడ్గా హిమజల్ని ఆఫ్ చేసుకోండి. వాటర్ కండిషనర్ చూస్తున్నారా, లేదా వాటర్ ప్యూరిఫైర్స్ కావాలన్నా కూడా మనకి. సార్ ఇంకొకటి మన తెలంగాణ బెస్ట్ వాటర్ ప్యూరిఫైర్ అవార్డ్స్ కూడా దొరికింది. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా మనం రికగ్నైజ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా మనం ఎంత మంచి అవార్డు ఇస్తున్నారు అంటే మేము మాది ఒకటే సార్, మేము ప్రోడక్ట్ ఎక్కడ పోయి అమ్మము, మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. అవర్ కంపెనీస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కంపెనీ. ఏదైనా మీకు ఎక్కడైనా శుద్ధం చూసినారు, స్కేలింగ్ చూసినారు, వెంటనే కాల్ చేయండి, మా ఎక్స్పర్ట్స్ మీ దగ్గర వస్తారు, వాళ్ళు చూసుకొని మీకు బెస్ట్ సొల్యూషన్ ఇస్తాము. రైట్. సో వీడియో అయితే చూసారు కదా. అండ్ ఈ వీడియోని నేను ఇక్కడతోటి తడిచిపోయి సార్ కూడా తడిచిపోయి ఎండ్ చేస్తున్నాము. అండ్ మీకు ఇక్కడ అర్థమైందంటే వీటిలో ఎంత ఉందో ఆలోచించుకోండి. అండ్ మేమైతే మీ కళ్ళ ముందు జెన్యూన్గా చూపించాము. అండ్ ఇదైతే ఇది కింద షాట్ కూడా మీకు వేస్తాను, తర్వాత చూడండి. అండ్ ఇక్కడ మీకు ఏ విషయం ఉన్నా సరే ఇమీడియట్గా కాల్ చేయండి.